నేను వివాహాల గురించి తెలియజేస్తూ గత పాఠంలో సమాంతర మతాంతర వివాహాల గురించి చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మరి దాన్ని కంటిన్యూ చేస్తూ దానిలో భాగంగానే ఈ మతాంతర సమాంతర వివాహాల గురించి మీకు మరి కొంత సబ్జెక్టుని తెలియజేయాలనుకుంటున్నాను. అదేమిటంటే, కథోలిక సభలో జ్ఞానస్థానం అనగా బాప్తిస్వం పొందిన వారు ప్రొటెస్టెంట్ సభలలో బాప్తిస్వం పొందిన వారిని వివాహం చేసుకోవటం సమాంతర వివాహం అంటారు. ఈ సమాంతర వివాహం అంటే ఏమిటంటే, ఈ క్రైస్తవ వివాహాల్లో కథోలిక అంటే ఆర్సిఎం రోమన్ క్యాథలిక్ సభలలో వాళ్ళ జ్ఞానస్థానం అంటారు. మిగతా డినామినేషన్లను బాప్తిస్వం అంటారు. బాప్తిస్వం పొందిన వారు ప్రొటెస్టెంట్ సభలలో బాప్తిస్వం పొందిన వారిని వివాహం చేసుకోవటం సమాంతర వివాహం అంటారు. అంటే వాళ్ళు క్రైస్తవులే, వీళ్ళు క్రైస్తవులే. ఇక్కడ డినామినేషన్స్ తేడా ఉన్నాయి. ఇది నిషేధించబడింది. ఇలా చేసుకోవటం అనేది నిషేధించబడింది క్రైస్తవ చట్ట ప్రకారం. ఇక్కడ వారిరువురు బాప్తిస్వం పొంది ఉంటారు, కానీ వేరు క్రైస్తవ శాఖలకు చెందిన వారు వీరు. ఒకడేమో ప్రొటెస్టెంట్ వాళ్ళు, ఇంకొకడేమో రోమన్ క్యాథలిక్ వాళ్ళు. దీనికి ఉదాహరణకి లూర్దు కథోలిక స్త్రీ సభలో జ్ఞానస్థానం పొందినవాడు. అతను ఎదురింటిలో ఉన్న ఎస్తేరును ప్రేమించాడు. ఆపోజిట్, తన ఎదురింట్లో ఉన్నటువంటి ఒక ఎస్తేర్ అనే అమ్మాయిని ఈ లూర్దు అనే అతను ప్రేమించాడు. అయితే ఆమె చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనే ప్రొటెస్టెంట్ శాఖకు చెందినది. సిఎస్ఐ, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా అనేటువంటి సిఎస్ఐ శాఖకు చెందినది. వీరిరువురి వివాహం జరగాలంటే పీఠాధిపతుల నుండి అనుమతి పొందవలసి ఉంటుంది. ఇరువురు పీఠాధిపతులు అంటే బిషపులు, ఇటు సిఎస్ఐ బిషప్ నుంచి, ఇటు రోమన్ క్యాథలిక్ ఆర్సిఎం బిషప్ నుంచి కూడా పర్మిషన్ తీసుకోవాలి. అనుమతి పొంది తీసుకుని పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ మతాంతర సమాంతర మిశ్రమ వివాహాల విషయంలో అడ్డంకులు ఎందుకు ఏర్పరిచారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. వాళ్ళు క్రైస్తవులే, వీళ్ళు క్రైస్తవులే కదా, ఇలాంటి అడ్డంకులు ఎందుకు ఏర్పాటు చేశారు అనేది ఒక క్వశ్చన్. మనసు ముఖ్యమా, మతం ముఖ్యమా? వేరు మతాలకు చెందిన వారు కలిసి కాపురం చేయటం, వేరు శాఖలకు చెందిన వారు ఏకమవటం మానవ దృష్టితో చూస్తే మంచిదే. ఇద్దరు క్రైస్తవులే, శాఖలు డిఫరెంట్ కాబట్టి వీళ్ళు కలిసి పెళ్లి చేసుకోవడం అనేది మానవ దృష్టితో చూస్తే అది మంచిదే. కానీ ఒకే కుటుంబంలో రెండు మత విశ్వాసాలు, రెండు రకాల ఆరాధనలు, ఆచారాలు, బిడ్డల పెంపకంలో రెండు విధానాలు పాటిస్తూ ఉంటే కొన్ని సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. ఇద్దరు క్రైస్తవులే, క్రైస్తవ శాఖలు అయినప్పటికీ మరి ఈ డినామినేషన్ల శాఖల్లో వాళ్ళ సిద్ధాంతాల్లో, వాళ్ళు పూజించే విధానంలో, ప్రార్థించే విధానంలో తేడాలు ఉంటాయి. కాబట్టి పిల్లల పెంపకంలోనూ, తర్వాత మరి వాడి యొక్క క్రైస్తవ విశ్వాసంలోనూ మరి చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు. దానికి ఏమిటంటే, ఉదాహరణకి మేరీ అనే క్రైస్తవ అమ్మాయికి సుబ్బారావు అనే హిందువుకు వివాహం జరిగింది. జ్ఞానస్థానం పొందేందుకు సుబ్బారావుకు ఇష్టం లేనందువల్ల మతాంతర వివాహము సడలింపు పొంది మేరీ వేరే సంప్రదాయ ప్రకారం వివాహం జరిగింది. వీళ్ళకి జ్ఞానస్థానం తీసుకోవడం సుబ్బారావుకి ఇష్టం లేదు, హిందువు కాబట్టి. అయితే ప్రేమించాడు కాబట్టి పెళ్లి చేసుకోవాలని ఉంది. వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళి పెళ్లి చేసేసుకుంటారు. వారికి ఒక కొడుకు పుట్టాడు. బాబుకు బాప్తిస్వం ఇప్పించేందుకు సుబ్బారావు సమ్మతించాడు. కొడుకు పుట్టాడు. మరి భార్య ఏమంటే బాప్తిస్వం ఇప్పించాలంటే సరిలే ఇప్పిద్దాంలే అని ఒప్పుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ తర్వాతే వచ్చిన చిక్కంతాను. మేరీ తనతో పాటు బాబుని చర్చికి తీసుకెళ్తూ ఉంటుంది. బాప్తిస్వం పొందాడు కాబట్టి చర్చికి తీసుకెళ్తా ఉంటుంది భార్య. అలాగే సుబ్బారావు కూడా బాబును తనతో పాటు దేవాలయాలకు
హిందూ దేవాలయాలకి తీసుకెళ్తూ ఉంటాడు. మేరీ ప్రతి సంవత్సరం ఆరోగ్యమాత పండుగకు గుండు గీయిస్తూ ఉంటుంది పిల్లవాడికి. సుబ్బారావు ఏమో బాబును ప్రతి ఏటా తిరుపతికి తీసుకువెళ్ళి తలనీలాలు సమర్పించి వస్తూ ఉంటాడు. పెళ్లి చేసుకున్నారు, బాగానే ఉంది, బాప్తిసం ఇప్పించే పిల్లలకి. కొడుకునేమో తల్లి మరి చర్చికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత తండ్రి ఏం చేస్తాడు, తిరుపతికి తీసుకెళ్తాడు, హిందూ దేవాలయానికి తీసుకెళ్ళి ఆయన గుండు కొట్టేస్తాడు. ఇక్కడ ఆర్సమ్మకి తీసుకెళ్ళి ఈవిడు గుండు కొట్టేస్తుంది. మరి ఈ రెండు విధానాల్లో బిడ్డ అయోమయం అయిపోయి ఏం చేయాలనేది ఒక సమస్య ఏర్పడుతుందన్నమాట. కొన్ని నిబంధనలు చూద్దాం ఇక్కడ. మతాంతర వివాహమైన సమాంతర వివాహమైన ముందుగా పీఠాధిపతుల నుండి సడలింపు అనుమతి పొందాలి. బిషప్పుల దగ్గర నుంచి అనుమతి తీసుకోవాలి. అంతేగాక ఈ వివాహాలు జరిగే ముందు కొన్ని నిబంధనలు కూడా వీళ్ళు అంగీకరించాలి. అనుమతి తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి నిబంధనలు కూడా వీళ్ళు అనుమతికి అంగీకరించాలి. అదేమిటంటే, ఒకటి, కథోలిక అభ్యర్థి మతాంతర వివాహమైన సమాంతర వివాహమైన చేసుకునేటప్పుడు తమ విశ్వాసానికి అభ్యంతరకరంగా ఉండే కార్యాలను విడనాడుతామని ప్రకటించాలి. ఈ క్యాథలిక్లో ఉన్నటువంటి మరి ఇవన్నీ కూడా మేము అవలంబిస్తామని చెప్పేసి మాట ఇవ్వాలి. కథోలిక అభ్యర్థి మతాంతర వివాహమైనా చేసుకునేటప్పుడు తమ విశ్వాసానికి అభ్యంతరకరంగా ఉండే కార్యాలయాలను విడనాడుతామని ప్రకటించాలి. ఆ పెళ్లిలో మత విశ్వాసానికి ఏమైనా అడ్డంకంగా ఉండేటట్లయితే అవి మేము చేయమని తప్పనిసరిగా విడిచిపెట్టేద్దామని మాట ఇవ్వాలి. రెండోది, బిడ్డలకు కథోలిక శ్రీ సభలోనే సాంప్రదాయబద్ధంగా జ్ఞానస్థానం ఇప్పిస్తామని రాతపూర్వకంగా అంగీకరించాలి. క్యాథలిక్ పెళ్లి చేసుకుంటే మేము ఇక్కడ జ్ఞానస్థానం ఇప్పిస్తాం, బయట బాప్తిసం కానీ ఇంకోటి మేము చేయించాం అని వ్రాతపూర్వకంగా రాసి ఇవ్వాలి. 3, కథోలికేతరులైన వారికి వివాహంలో కథోలికులైన వారితో చేయబోయే వివాహ ప్రమాణాల గురించి పూర్తిగా వివరముగా తెలియజేయాలి. వారు వాటిని చక్కగా అర్థం చేసుకోవాలి. పెళ్లి చేసే ముందు అక్కడి యొక్క మాట పట్టు అంటారు. మాట పట్టు అంటే మరి ప్రమాణాలు చేసుకుంటారు. ఆ ప్రమాణాల గురించి సవివరంగా వివరించి వాటిని అర్థమయ్యేటట్లు చేసుకోవాలి. 4వది, వివాహం యొక్క ఉద్దేశ్యము, ముఖ్య లక్షణాల గురించి వధూవరులు ఇరువురికి ఒకే సమయంలో వివరంగా తెలియజేయాలి. అసలు పెళ్లి ఎందుకు చేసుకుంటున్నాం, దాని ప్రయోజనం ఏంటి, ఎలా కట్టుబడి ఉండాలి, ఎలా జీవించాలి, పిల్లల్ని ఎలా పెంచాలి అనేది అన్ని కూడా జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఒకవేళ ప్రొటెస్టెంట్ గుడిలో పాస్టర్ సమక్షంలో వివాహం జరుగుతున్నట్లయితే అనుమతి ఇస్తే చాలు. కథోలిక ప్రమాణం చెప్పించి కథోలికుడుగా మార్చి వివాహము చేయాలి. హిందూ అయితేనేమో ఇవన్నీ చేయాలి, క్యాథలిక్గా మార్చి చేయాలి. అలా కాకుండా ప్రొటెస్టెంట్ అయితే ఆ ప్రొటెస్టెంట్ని క్యాథలిక్లోకి తీసుకునేటప్పుడు దాని యొక్క సిద్ధాంతాలన్నీ తెలియజేసి వీటికి కట్టుబడి ఉంటామని చెప్పేసి చెప్తే సరిపోతుంది. అప్పుడు గురువు పెళ్లి చేస్తాడు. కాబట్టి ఈ రకంగా మతాంతర సమాంతర వివాహాలు చేయటం వల్ల మరి ఎలాంటి కొన్ని అభ్యంతరాలు, ప్రమాదాలు తలెత్తే అవకాశం అనేది ఉంటుంది. మరి ఇక ఇది మతాంతర సమాంతర వివాహాల తర్వాత ఇక మనం చూసేది ఏమిటాయంటే, ఈ 4వది, రాక్షస వివాహం అనేది ఇంకోటి ఉంది. ఈ పెండ్లిళ్లలో రాక్షస వివాహం అదేమిటాయంటే, వధువును బలవంతంగా ఎత్తుకొని వెళ్ళి వివాహం జరిపించుట, కిడ్నాప్ అన్నమాట. ప్రభుత్వం దృష్టిలో దీన్ని కిడ్నాప్ అంటారు. దానికి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోతే చట్టం ఒప్పుకోదు, వాళ్ళకి శిక్ష కూడా ఉంటుంది. నాన్ బెయిలబుల్ వారెంట్ చేసి వాడిని లోపలేస్తారన్నమాట. దీన్ని రాక్షస వివాహం అంటారు. ఉదాహరణకి స్వాతి చాలా అందంగా ఉంటుంది. ఒక అమ్మాయి పేరు స్వాతి. ఆ అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, కాలేజీలో చదువుతుంది. ప్రభుదాస్ కూడా అదే కాలేజీలోనే చదువుతున్నాడు. ఈ ప్రభుదాస్ అనేవాడు కూడా ఆ కాలేజీలోనే చదువుతున్నాడు. డిగ్రీ అయిన వెంటనే స్వాతిని పెళ్లి చేసుకోవాలని ప్రభుదాసు ఆశించాడు. ఇద్దరికి డిగ్రీ పూర్తయినాక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ప్రభుదాస్. ఒకరోజు ఆ విషయమే స్వాతిని అడిగాడు, నేను పెళ్లి చేసుకుంటాను, మరి నాకు ఇష్టం, నీకు ఇష్టమేనా అని అడిగాడు. స్వాతి ఈ విషయాన్ని తన అన్నయ్యతో చెప్పి
ప్రభుదాసుని కొట్టించింది. ఇదేంటి ఊరికినే స్నేహంగా మాట్లాడినంత మాత్రాన నువ్వు పెండ్లి చేసుకుంటానంటావా అని చెప్పేసి వాళ్ళ అన్నయ్యతో చెప్తే వాళ్ళ అన్నయ్య గ్యాంగ్ని తీసుకొచ్చి వీడు బాగా కొట్టేస్తాడు. అయితే ప్రభుదాస్ మాత్రం తగిన సమయం చూసుకొని తన స్నేహితుల సహాయంతో స్వాతిని బలవంతంగా ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకుంటాడు. నన్ను కొట్టిస్తావు నువ్వు, పెళ్లి చేసుకుంటానంటే తప్పేంటి, కొట్టిస్తావా, సరే చూద్దామని చెప్పి వీడేం చేశాడు, సమయం కోసం వేచి చూసి వాడి స్నేహితులతో ఈ అమ్మాయిని పట్టుకుని తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసేసుకుంటాడు. దీన్ని రాక్షస వివాహం అంటారు, కిడ్నాప్ అంటారు. అలా చేసేసుకున్నాడు, అది రాక్షస వివాహం. ఒకతను వివాహం చేసుకోవాలనే తలపుతో ఆమె ఇష్టం లేకుండా ఆమెను సురక్షితంగా ఉండే చోటు నుండి వేరే చోటుకు బలవంతంగా ఎత్తుకు వెళ్ళినప్పుడు ఆమె తన ఆధీనంలో ఉన్నప్పుడే ఆమె వివాహం చేసుకున్నట్లయితే ఆ వివాహము స్త్రీ సభ చట్టరీత్యా చెల్లదు. అలా తీసుకెళ్ళి మరి బలవంతంగా చేసుకుంటే, కిడ్నాప్ చేసుకుంటే చెల్లదు. ఇది స్త్రీ సభ చట్టం 1089 తెలియజేస్తూ ఉంది. ఈ చట్టం స్త్రీల విషయంలో మాత్రమే వర్తిస్తుంది, మగవారి విషయంలో కాదు. ఈ చట్టం ఆడవాళ్ళకే. ఆడపిల్లని తీసుకెళ్ళిపోయి బలవంతంగా చేసుకుంటే అది రాక్షస వివాహం అవుతుంది, కిడ్నాప్ వివాహం అవుతుంది. అది ఆడపిల్లల విషయంలోనే అలా చెల్లుబాటు అవుతుంది. మగవాళ్ళ విషయంలో అది ఎవరు చెల్లదు. ఎందుకంటే మగవాడిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసేసుకుంటారు ఆడవాళ్ళు. ఎవడన్నా ఆడపిల్లలు మగవాడిని తీసుకెళ్ళిపోయి బలవంతంగా ఆడితో పెళ్లి జరిపించుకుంటారా? లేదు. కాబట్టి అది చెల్లదు. ఒకవేళ అలాగాక ప్రభుదాసు స్వాతి ఇరువురు ప్రేమించుకుని ఉండి పెళ్లికి స్వాతి పెద్దలు సమ్మతించనందువల్ల ఇద్దరు కలిసి వేరొక ఊరికి తరలిపోతే పూర్తి సమ్మతితో జరిగింది కాబట్టి దానిని ఎత్తుకెళ్లటంగా పరిగణింపబడదు. ఒకవేళ వాళ్ళిద్దరికి ఇష్టమైంది కానీ పెద్దలకి ఇష్టం అవ్వాల, అప్పుడు ఇద్దరు వేరే ఊరు లేచిపోయి వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకుంటే అది కిడ్నాప్ అవ్వదు, రాక్షస వివాహం అవ్వదు. ఇద్దరు సమ్మతితోనే, మరి ఇద్దరు ఒప్పుకునే కలిసే వెళ్ళారు కాబట్టి, కలిసి అక్కడ ఇష్ట ప్రకారంగా పెళ్లి చేసుకున్నారు కాబట్టి అది చెల్లదు. వాడు సొంతంగా అంటే ఇద్దరు మేజర్లు అయిపోయారు. మళ్ళీ అందుట్లో ఒకళ్ళు మైనర్ అయితే కేసు అవుతుంది, ఫోక్సో చట్టం అడ్డం వచ్చేస్తుంది. ఇద్దరు మేజర్లు అయి ఉండి వాళ్ళిద్దరు కలిసి వేరే ఊరికి వెళ్ళి తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా వాళ్ళు పెళ్లి చేసుకుంటే అది చెల్లుతుంది, అది పరిగణింపబడదు. పౌర చట్టం ఐపీసీ సెక్షన్ 362 ప్రకారము స్త్రీని ఎత్తుకు వెళ్ళడం గొప్ప నేరం. ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ మన చట్ట ప్రకారము సెక్షన్ 362 ప్రకారం ఇలా ఎత్తుకెళ్ళిపోతే పెద్ద నేరం అవుతుంది. వివాహ చట్టం 1954 సెక్షన్ 25 ప్రకారం ఇద్దరిలో ఒకరి నుండి బలవంతంగా మోసపూరితంగా పొందే సమ్మతి ఆ వివాహాన్ని చెల్లని దానిగా చేస్తుంది. ఆ వివాహం అనేది చెల్లని వివాహంగా చేస్తుంది. ఈ రకంగా రాక్షస వివాహాలు కూడా ఉన్నాయి. ఇన్ని రకాల పెండ్లిళ్ళు ఉన్నాయండి ఈ పెండ్లిళ్ళలో. అవే కాకుండా ఇంకా ఉన్నాయి. రక్త సంబంధం, మరి వివాహాలు చెల్లవని, రక్త సంబంధమైన, వియ్య సంబంధమైన, మరి ఏ ఇతర విఘ్నాలు ఉన్నాయి వెంటనే విచారణ సమయంలో వారికి తెలియపరచినటువంటి బాధ్యత ఉందని చెప్పి ఆ 3 ప్రకటనలు చదివేటప్పుడు చదువుతారన్నమాట. ఇది ఒక్కొక్క దాని గురించి తెలియజేస్తున్నా. మళ్ళీ వచ్చే పాఠంలో నేను ఈ రక్త సంబంధం గురించి, ఈ పెళ్ళిళ్ళు, రక్త సంబంధాలు పెళ్ళిళ్ళు ఎందుకు జరగవో ఏంటో నేను తెలియజేస్తాను.